ఈ క్వశ్చన్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నుంచి వచ్చింది. ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో అంటే ఒక బిగ్ డ్రాప్ ఉంది, దాని యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్ అన్నాడు, అది 27 స్మాల్ డ్రాప్స్గా స్ప్లిట్ అయిపోయింది అన్నాడు క్వశ్చన్లో. అయితే దాని యొక్క స్మాల్ రేడియస్ ఉన్న డ్రాప్స్ లాగా విడిపోయిన తర్వాత ఎంత వర్క్ కన్స్యూమ్ అయింది అంటే లేదా ఎంత ఎనర్జీ రిలీజ్ అయిందంటే 10 జూల్ అని మెన్షన్ చేశాడు. అయితే ఇదే బిగ్ డ్రాప్ ఒకవేళ 64 స్మాల్ డ్రాప్స్ గా విడిపోతే ఇప్పుడు ఎంత ఎనర్జీ ఎమిట్ అవుతుంది అంటున్నాడు, లేదా ఎంత వర్క్ కన్స్యూమ్ అవుతుంది అంటున్నాడు క్వశ్చన్ లో. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఉండే బిగ్ డ్రాప్ దాని యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్, స్మాల్ డ్రాప్స్ ఎన్ నెంబర్ ఆఫ్ డ్రాప్స్ గా విడిపోయిందని అనుకుంటాను స్మాల్ ఆర్ రేడియస్ తో. ఓకేనా, అయితే వాల్యూమ్ ఆఫ్ బిగ్ డ్రాప్ ఎంత ఉంటుందో ఎన్ నెంబర్ ఆఫ్ స్మాల్ డ్రాప్స్ కూడా అంతే ఉంటుంది అనమాట వాల్యూమ్. ఓకే సార్, వాల్యూమ్ ఫార్ములా ఏమంటే 4/3 పై క్యాపిటల్ ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎన్ ఇంటూ 4/3 పై స్మాల్ ఆర్ క్యూబ్ అనమాట. ఓకే, ఇక్కడ 4/3 పై కూడా క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్మాల్ ఆర్ క్యూబ్ అయితే క్యాపిటల్ ఆర్ వాల్యూ ఎంత అవుతుంది అంటే n⁻1/3 స్మాల్ ఆర్ అవుతుంది అనమాట, క్యూబ్ అవతల పోతే. రైట్, అంటే ఇప్పుడు స్మాల్ డ్రాప్ యొక్క రేడియస్ స్మాల్ ఆర్ ఎంత అవుతుంది అంటే కన్నా క్యాపిటల్ ఆర్ బై n⁻1/3 అవుతుంది. దెన్ ఇక్కడ ఎంత ఎనర్జీ రిలీజ్ అయింది అని అన్నప్పుడు ఏం రాయాలంటే W ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఎనర్జీ ఫైనల్ అంటే మీ స్మాల్ డ్రాప్స్ గా విడిపోయిన తర్వాత సర్ఫేస్ ఎనర్జీ ఎంత ఉంది, దాని ఫార్ములా ఏమంటే 4π స్మాల్ ఆర్ స్క్వేర్ ఇంటూ టీ సర్ఫేస్ టెన్షన్. ఇవి n నెంబర్ ఆఫ్ డ్రాప్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ n అని రాస్తాను, మైనస్ ఇనిషియల్గా ఇది ఫామ్ అవ్వడానికి కావాల్సిన వర్క్ లేదా ఎనర్జీ ఎంత అంటే 4π క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఇంటూ సర్ఫేస్ టెన్షన్. ఓకే, దీన్ని ఈ వాల్యూ ఎంత అంటున్నాడు అంటే 10 జూల్ అని మెన్షన్ చేశాడు క్వశ్చన్లో. రైట్, దీన్ని లాస్ట్లో రాస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏమేమి కామన్ తీయచ్చు అంటే 4π కామన్ తీసేయచ్చు, టీ కూడా కామన్ తీయచ్చు, స్మాల్ ఆర్ స్క్వేర్ ఎన్ మైనస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఇంటూ టీ. ఇక్కడ నేను స్మాల్ ఆర్ ప్లేస్లో క్యాపిటల్ ఆర్ బై n⁻1/3 సబ్స్టిట్యూట్ చేస్తాను. 4π ఇంటూ ఆర్ స్క్వేర్ స్మాల్ ఆర్ బదులు క్యాపిటల్ ఆర్ బై n⁻1/3 హోల్ స్క్వేర్ ఇంటూ ఎన్ మైనస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ టీ. 4π ఇంటూ ఇక్కడ ఆర్ స్క్వేర్ బై n⁻2/3 ఉంటుంది ఇంటూ ఎన్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ టీ. ఇక్కడ ఏం కామన్ తీయచ్చు అని అంటే కన్నా 4π ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ కామన్ తీసేస్తే, అండ్ ఇది n⁻1 డినామినేటర్లో n⁻2/3 ఉంది, పైకి వెళ్తే ఏమవుతుంది అంటే కన్నా -2/3 అవుతుంది. 1 - 2/3 ఎంత అంటే 1/3 అన్నమాట. సో టోటల్గా n⁻1/3 మైనస్ ఆర్ స్క్వేర్ కామన్ వెళ్ళిపోయింటుంది 1 ఇంటూ టీ. దిస్ విల్ బి 10 జూల్. ఓకే, సరే, ఇంకా దాన్ని సబ్స్టిట్యూట్ చేసే ఫస్ట్ కేసులో 27 డ్రాప్స్ అన్నాడు కాబట్టి 4π క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఇంటూ 27⁻1/3 - 1 ఇంటూ క్యాపిటల్ టీ. సార్ 27 హోల్ పవర్ 1/3 అంటే దాన్ని 3 క్యూబ్ అని రాయొచ్చు, హోల్ పవర్ 1/3. ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతాయి కానీ అన్నికి 3 మిగులుతుంది ఆన్సర్. అంటే 4π క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఇంటూ 3 - 1 ఇంటూ టీ. 3 - 1 2 కాబట్టి సో ఇది 10 జూల్. 4π క్యాపిటల్ ఆర్ స్క్వేర్ టీ ఇంటూ 2, దీని వాల్యూ 10 జూల్. దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 1 is 2 5 సార్. సో క్లియర్లీ వీ కెన్ సే దట్ 4π క్యాపిటల్ ఆర్ స్క్వేర్ టీ విల్ బి 5. ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి. సెకండ్ టైం ఏమన్నాడు 64 డ్రాప్స్ గా విడిపోతే ఒకవేళ అంటే n వాల్యూ 64 నేను సబ్స్టిట్యూట్ చేయాలి ఎక్కడ ఈ n⁻1/3 ప్లేస్లో. దాన్ని నేను రాస్తానంటే W ప్రైమ్ అని రాస్తున్నా. ఓకే, ఫార్ములా 4π క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఇంటూ n⁻1/3 అంటే ఈ ప్లేస్లో n/64 పెడితే 64⁻1/3 -1 ఇంటూ టీ. సో యాక్చువల్లీ 4π ఆర్ స్క్వేర్ ఇంటూ టీ వాల్యూ ఎంత వచ్చింది మనకి 5. సో 5 ఇంటూ 64⁻1/3ని నేను ఏమని రాయొచ్చు అంటే 4 క్యూబ్ హోల్ క్యూబ్ అని రాయొచ్చు. ఓకే, 3 క్యాన్సిల్ అయిపోతే నాకు మిగిలేది ఎంత అంటే 4. సో వాట్ ఈస్ 4 - 1? ఇట్ ఈస్ 3. ఓకే, సో 5 ఇంటూ 3, దెన్ W ప్రైమ్ విల్ బి
W prime will be 5 3s are 15 joule amount of work is required. The bit drop to split to 64 drops అన్నమాట.